పార్క్ లోపల ఎంట్రెన్స్ లోపల నుంచి 1 కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్. చాలా వ్యూ మంచిగా ఉంది. అండ్ మధ్యలోకి వెళ్ళి రోడ్ కూడా ఉంది. వెహికల్స్ అయితే వస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోగో అయితే ఉంది ఇక్కడ, మీరైతే చూడొచ్చు. అండ్ ఇక్కడ వెల్కమ్ టు సంథింగ్ ఉంది. లేక్ పేరు అయితే ఏం లేదు. ఇక్కడ మధ్యలో ఒక ఐలాండ్ ఉందట, కనిపిస్తుంది ఐలాండ్. ఇదైతే ఐలాండ్ అంట. మధ్యలోకి ఎలా వెళ్ళాలో చూడాలి. ఒక చిన్న రెస్టారెంట్ టైప్ హోటల్ కూడా ఉందంట అక్కడ. విజిట్ చేసినాకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనమైతే కమల పార్క్ ముందైతే ఉన్నాం. ఇక్కడైతే ఒక దర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ దర్గా కేర్ టేకర్ అయితే ఒక మందిర్ పండితుడు ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు. ఇండియా ఈజ్ వెరీ యునైటెడ్ అని ఇది చూసినాకైతే నాకు అర్థమైంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఈ దర్గా పేరు అయితే చమేలి వాళ్ళే బాబా దర్గా ఫ్రెండ్స్. సో ఇదైతే మన కమలా పార్క్ వెనకాల ఉన్న అయితే బ్రిడ్జ్, చిన్న ఫౌంటైన్ అయితే పెట్టారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కమలా పార్క్ చుట్టూగా దాదాపుగా ఒక 4 పార్క్స్ అయితే ఉన్నాయి. మీరైతే చూడొచ్చు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది సిటీ కూడా ఫ్రెండ్స్. ఇదైతే సమీర్ ఖాన్ ఫ్రమ్ భోపాల్ రిస్టోరేషన్. షాప్ అయితే బంద్ ఉంది, చూద్దాం. సో కొన్ని నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కవర్ చేసినాక మేమైతే భూపాల్ రైల్వే స్టేషన్లోనే ఒక ప్రైవేట్ పాడ్ అయితే తీసుకున్నాం. ఇవైతే ప్రైవేట్ పాడ్స్ చూడండి, స్లీప్ చేయొచ్చు ఇందులో. మనకైతే ఇందులో వచ్చేసి 3 అవర్స్కి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కానీ పర్లేదు, రెస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన పాడ్ అయితే చూపిస్తా. ఫస్ట్ థింగ్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ అనేది అయితే క్యారీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడి ఫుడ్ అయితే మనం తినలేము. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంటుంది. ఇక నేనైతే మీకు చెప్పలేను, కానీ చాలా వరస్ట్ అయిన ఫుడ్ ఉంటుంది ఇక్కడ. ఫుడ్ అయితే మనం తినలేము. ప్లస్ మనకు వాటర్ది కూడా చాలా ఇబ్బంది అవుతుంది, స్కార్సిటీ అవుతుంది. ఇదైతే మన పాడు. ఇదైతే రూమ్. మీరైతే చూడొచ్చు, 2 bedrooms. జస్ట్ ఫస్ట్ రెస్ట్ తీసుకోనీకే. నో స్మోకింగ్ అయితే ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఫస్ట్ చెప్పారు. స్మోక్ చేయొద్దు, డ్రింక్ చేయొద్దు, ఎటువంటి ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ కూడా చేయొద్దు అని చెప్పేసి చెప్పారు. ఆధార్ కార్డ్ అయితే జిరాక్స్ తీసుకున్నారు. ప్లస్ మనకు ఒక చిన్న ఫామ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ ఫామ్ అయితే ఫిల్అప్ చేసి సిగ్నేచర్ అయితే తీసుకున్నారు. టైమింగ్స్ అయితే అక్యురేట్ అంట. కరెక్ట్గా 3 అవర్స్ అంటే 3 అవర్స్కి అయితే మనము చెక్అవుట్ అయితే చేయాలి. వెకెట్ అయితే చేస్తున్నాం, మంచి రెస్ట్ తీసుకున్నాం. ప్లస్ అలాగే బాతింగ్ ఇట్లా చేసేసి ఫ్రెష్ అయితే అయిపోయినాం. బాత్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మెయిన్గా ఎప్పుడైనా వస్తే భోపాల్కి ఈ హోటల్ అయితే విజిట్ చేయండి. భోపాల్ రైల్వే స్టేషన్లోనే ఉంది. ప్లస్ ప్రైస్ కూడా మనకు చాలా అంటే చాలా రీజనబుల్ ఉంది. సో మనమైతే లంచ్ చేయడానికి అయితే రెస్టారెంట్కి వచ్చి ఉండే. గుడ్ ఫుడ్, గుడ్ మూడ్. ఇదైతే మన భోపాల్ రైల్వే స్టేషన్లోనే ఒక లాంజ్ ఉంది. ఆ లాంజ్లోనే ఫుడ్ ఉంది. మీరైతే చూడొచ్చు, చాలా మంచిగా ఉంది రెస్టారెంట్ అయితే ఓవరాల్గా. ఎక్కువ ఏం చెప్పలేదు, జస్ట్ ఒక 2 జీరా రైస్ ఒక మంచి సూప్ అయితే చెప్పుండే. చూడాలి ఫుడ్ అయితే ఎలా ఉంటుందో. రెస్టారెంట్ అయితే బాగానే ఉంది. మనకు హోటల్ సర్వీస్ కూడా బాగా నచ్చింది ఫ్రెండ్స్. హోటల్లో కూడా చాలా నీట్ అండ్ క్లీన్ ఉండే. మళ్ళీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండే ఫ్రెండ్స్. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండే. ఈ రెస్టారెంట్ కూడా బాగుంది. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. మంచో సూప్కి 160 తీసుకున్నారు. అండ్ మనకు జీరా రైస్కి 150 తీసుకున్నారు. ప్రైస్ తగినట్టు ఫుడ్ అయితే ఉంటుందా లేదో చూద్దాం. జీరా రైస్ అయితే వచ్చేసింది. అనుకున్న దానికంటే ఘోరంగా ఉన్నది ఫ్రెండ్స్. ఇది 150 గ్రామ్స్కి 150 రూపీస్ అంట. నేను మనలా ఉంటుంది కావచ్చు అనుకున్నా. టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫుడ్ అయితే ఒకసారి టేస్ట్ అయితే చేసి చూద్దాం ఎలా ఉంటుందో. చప్పగా ఉన్నది బిల్ల లెక్కనే. మన తెలంగాణ దొరికినట్టు ఫుడ్ అయితే ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్, అదైతే గుర్తుపెట్టుకోండి.
నేను ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ తీసుకురాకపోవడం నాకైతే చాలా పెద్ద పనిష్మెంట్ అయితే అయిపోయింది. ఈ సప్పర్ తిండి అయితే మనం తినలేము ఫ్రెండ్స్, చాలా సప్పగా ఉన్నది ఇది. మన తెలంగాణ వాళ్ళకైతే అస్సలు నచ్చదు. వీళ్ళు ఎట్లా తింటారో ఏంటో వీళ్ళకే తెలుసు. ఇక సూప్ చూద్దాం, ఇక సూప్ ఎలా ఉంటుందో. ఇదట సూప్ అంట, వేసి చూద్దాం సూప్ అంట మళ్ళా ఎలా ఉందో. మ్యాంచో సూప్ చెప్తుండే, వాడు టమాటో సూప్ ఇచ్చినట్టున్నాడు. అరే ఇది తీయ ఉన్నది ఫ్రెండ్స్, ఇదైతే తీయ ఉంది. మనకైతే నచ్చకపోవచ్చు తీయ ఉంటారు. సరే అడ్జస్ట్ చేద్దాం ఏదో ఒకటి. ట్రైన్ ఎక్కినాక చూద్దాం మళ్ళీ. సో ట్రైన్ అయితే వచ్చేసింది, ట్రైన్ అయితే ఎక్కుతున్నాం మనం. మనైతే 3-4 ఏసీ కంపార్ట్మెంట్లో కూడా వాసన అయ్యా. స్లైడింగ్. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే ట్రైన్ అయితే జబర్దస్త్ ఉన్నది. లాస్ట్ టైం అయితే నిన్న వచ్చిన ట్రైన్ అయితే ఇట్లయితే లేదు, కానీ ఇవాళ అయితే ఓకే, బాగానే ఉంది. చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది. మిలీనియం ఎక్స్ప్రెస్ కంటే ఈ జైపూర్ ఎక్స్ప్రెస్ చాలా బాగుంది, మీరైతే చూడొచ్చు. చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది. చూద్దాం రేపు మార్నింగ్ వరకు ఏమవుతుందో, ఎట్లుంటుందో, ఏమైనా డిలే అవుతుందా లేకుంటే ఆన్ టైం ఉంటుంది. ఇది కూడా లాస్ట్ ట్రైన్ అయితే చాలా ఆన్ టైం ఉండే. చూద్దాం మరి ఇది కూడా ఎట్లుంటుందో. లెట్స్ సీ.